వెలిగించుకునేది మనసే, వెలిగేది మనసే. కానీ నిజంగా మనసుకు ఆ శక్తి లేదు. ఉనికి ఒకటి ఉంది, పరమాత్మ శక్తి. అదే అంటూ నా మనసుకి ఏమనిపించింది అక్కడ బోధ అంటే, శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే. ఎవరైతే శ్రీశైల శిఖరాన్ని చూస్తారో వాళ్ళకి పునర్జన్మ ఉండదు. ఏదైతే దృక్కుని ద్రష్టగా ఉన్నాడో ఆ ద్రష్టను నువ్వు చూసేటట్టయితే ఇక నీకు జన్మలు కాదు, ఏ కష్టము రాదు. అది శిఖరం దృష్ట్యా ఎవరైతే దేహం లోపల ఉన్న ఆ మనసు కావాలన్న ద్రష్టగా ఉన్న పరమాత్మ స్వరూపమైన వాడిని నీ దృక్కుతో నువ్వు దర్శిస్తావో అది దర్శించిన వాడికి ఇక జన్మలు కాదు. ఏది సంచిత ఆగామి ప్రారంభ ఏ కర్మ అతనికి ఉండదు. వ్యవహారిక సత్యం చెప్పట్ల, పారమార్థిక సత్యాన్ని తత్వపరంగా ఈ శనిగ్రహం కాలానికి వచ్చేది ఇప్పుడు రేపు జరగబోయే ఉగాది విశ్వ వసునామ సంవత్సరం. సంపూర్ణమైన ప్రతి మనసులో కూడా సత్యాసత్యాల యందు వివేకం పుడుతుంది. వచ్చే కాలంలో ఒక ఆధ్యాత్మిక సునామీ, ఒక విప్లవం సంభవించబోతుంది. మరి ఏళ్ళు నడిచిన వస్తే ఏమవుతుంది? కష్టాలు పెడతాడు, కష్టాలు పెట్టి పరిణితి తీసుకొస్తాడు. శనిగ్రహం యొక్క విశేషమైన ఫలం ఏమిటి అంటే అర్హుణ్ణి చేసి ఫలం ఏమిటో శని మహాదేవుడు లక్షణం. శనిశ్చర అంటే ఏంటి? వెంటనే ఏ పని అవుతుందా? నెమ్మదిగా కదిలిన తర్వాత పని అవుతుంది. శనిశ్చరుడు అంటే మీకు అర్హుణ్ణి చేసి జ్ఞానమే కానీ, జీవితమే కానీ, జీవితానుభవమే కానీ, జీవిత సత్యమే కానీ ప్రతిదీ కూడా కదిలి ఆ ఫలాన్ని ఇస్తాడు ఆయన. శనిగ్రహం అంటే నమస్తే. అనుదినం రమణులతో అన్న పుస్తకంలో ముదిలియార్ గారు భగవాన్ అడుగుతున్నారు. ముదిలియార్ గారు విచార సంగ్రహంలో హృదయంలో అహం అన్న స్ఫురణ ధ్వని ఉంటుందని నేను విన్నాను, ఏంటి స్వామి అని అడిగాను. భగవాన్ అన్నారు, స్ఫురణ అంటే వెలుగునది, వెలిగించునది అని అర్థం. స్ఫురణ అంటే మనం అనుభవించే లేక మనచే గుర్తించబడే ఒక శబ్దం అని అనవచ్చు అని నిఘంటువులో చూసి భగవాన్ మళ్ళీ ఇలా చెప్తున్నారు. నిఘంటువులో స్ఫురణ అంటే స్పందన, స్మృతిపై తళుకు, మనసు మీద మెరుపు అని ఉంది. స్ఫురణ అంటే శబ్దం, కాంతి ఇమిడి ఉండవచ్చు అన్న తేజం నుంచి కూడా అవి రెండు తేజం నుంచి వచ్చేవే కదా అన్నారు. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. భగవాన్ శ్రీరమణ మహర్షుల వారు అనుగ్రహం చేసిన ఈ ఉపదేశ సారాన్ని విచారణ చేస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు అర్థం కానిది ఏం లేదు, కానీ సరే ప్రయత్నం చేస్తా నేను కూడా. అసలు భగవాను మనకేమీ వదిలిపెట్టలేదు పాపం. శివ మహాదేవుడు ఎట్లయితే వారి ఆహాన్ని కొద్ది కూడా మిగల్చలేదని ప్రార్థన చేస్తాడు భగవాన్ సంతోషంగా. అట్లానే మనకు కూడా సాధకుడిని ఏం మిగిల్చలే, వారు కూడా మొత్తం అనుగ్రహం చేశారు. అదే మరి అవతార తత్వం అది. సరే, ఇది చాలా అన్ని విశిష్టమే. ఇది కూడా కొద్దిగా వివరణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అండి ముదిలియార్ గారు అడుగుతున్నారు. ఇది చాలా మంచి ప్రశ్న ముదిలియార్ గారు అడుగుతున్నారు. కాబట్టి ముదిలియార్ గారు అడిగిన దానికి మనం భగవాన్ ఏం చెబుతున్నారో చూడండి, ఎంత బాగా చెబుతారో చూడండి. ఇక్కడ రెండు ఉన్నాయి. అహము అనేది ఒకటి, స్ఫురణ ధ్వని అనేది. ఇప్పుడు మనందరికీ వస్తుంది. అసలు అహంకారం ఎప్పుడు వచ్చింది, అజ్ఞానం ఎప్పుడు వచ్చింది, ఎందుకు రావాలి? సరే, మరి అహంకారం ఉంటున్నారుగా, అది దేహంతోనే ఉందా, మానసికమా? ఎన్నో ఆయన ఒక అడిగిన వారెవరో అడిగిన ప్రశ్నలో ఎన్నున్నాయో, అదే మురళియార్ వారే ఎన్నున్నాయో బూళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మనం ఊరికే నేను అది మీరు చదివినా అర్థమవుతుంది, నేను చదివినా అర్థం అవటం అంటే అది కాదు లేడు గారు. ఆ ప్రశ్న లోతు ఎంత గొప్పదో. ఇప్పుడు మనం ఏం చేయాలి? అహాన్ని అర్థం చేసుకోవాలి, స్ఫురణను అర్థం చేసుకోవాలి, తర్వాత అక్కడే ధ్వని అన్నారు, ఆ తర్వాత దానికి మూలమైన ఉనికిని, ఈ మూడు అర్థం చేసుకోకపోతే
ఇవాళ బోధ అదే. ఇవాళ గురువు గారు నా బోధ ఏం చేస్తారంటే, మీకు అనిపించవచ్చు ఏంటి రోజు మీ గురువు గారి బోధ రోజే వింటారు క్షణ క్షణమే అది. మీకైనా నాకైనా సరే, మీరు పరధ్యాస వల్ల మనందరికీ కూడా పరధ్యాస వల్ల బోధ అర్థం కావట్లేదు. కానీ ధ్యాస పెడితే మాట వినప్పుడు, ఇప్పుడు క్లాసులో టీచరు 40 మందిని ఉద్దేశించి చెబుతున్నాడు. ఎవరి ధ్యాసలో వాడు ఉంటారు, వినే క్లాసులో ఫస్ట్ వచ్చేవాడికి మాత్రమే. వాడు వినపడలేదు కానీ, ధ్యాస వల్ల వినపడలేదు కానీ ఆయన చెప్పటం మానాడా? వరకు ధ్యాస మారిస్తే వీడు అత ఫస్ట్ క్లాస్ స్టూడెంట్తో పాటుగా ఇది ఏదంటే అర్హత ఏమో అక్కడేమో తెలివి మీద, అదేమో మేధస్సు మీద ఆధారపడదు. క్లాసులో ఫస్ట్లు సెకండ్లు, ఇక్కడ తెలివి మీద. తెలివి ఈశ్వరుడు అందరికి పెట్టాడు, అసమానత్వం లేదు. సరే, అందుకని ఏంటంటే ఇన్ని విషయాలు ఇవాళ చర్చ చేసుకోవాలి మనం. ఏమని మీరు ప్రతిసారి ప్రతిదానికి అంటే అంతే. కాబట్టి ఇవాళ నాకేమనిపిస్తుంది, ఒక మాట చెప్పండి, జాగ్రత్తగా అర్థం చేసి మనకేమని చెప్పండి. విగ్రహారాధన ద్వారా నీ దేహాన్ని, మంత్రం ద్వారా నీ మనసు పూర్తి అయిపోయి, ఏకాగ్రత అయిపోయి, పూర్తిగా అయిపోయి, ధ్యాన స్థితి కలిగాక నీ పరమాత్మ వస్తువుని. ఈ మూడు ఇట్లా. అట్లానే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక భౌతిక వస్తువు, ఇప్పుడు ఉదాహరణకి ఇది సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్తో నాకేం చెప్పండి, నేను మీకు ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేశాక ఏమవుతుంది, ఫోన్ చేయొచ్చు అంటున్నా, నేను మాట్లాడాలన్నదిగా. పోనీ నేను వినాలని కూడా ఉందిగా. సరే, మీరు కూడా మాట్లాడాలని ఉందిగా. సరే, మీరు వినాలనే ఉందిగా, కాదా? మరి భౌతిక మాధ్యమం ఏమైంది? ఈ ఫోను మాధ్యమం ఏమిటి? ఇప్పుడు సెల్ ఫోనేగా. మీకు నాకు మాధ్యమం. మరి మీకు నాకు మాధ్యమం మాటేగా, నా దగ్గర ఉన్నది. మరి మీకు నాకు మాధ్యమంగా ఉంది మనసేగా. మరి మీకు నాకు మాధ్యమంగా ఉంది విషయం చేయలేక సంతోషమేగా. కామన్గా లేదు. కానీ ఇప్పుడు అన్కామన్గా మీకు నాకు మధ్యలో ఇది ఇప్పుడు అనుసంధానంగా ఒక మీడియా ఉంది. మీడియా అయిందా? సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని, మీకు ఆత్మీయత, మీరంటే నాకు ఆత్మీయత. పిల్లవాడు ఫస్ట్ వచ్చాడు, మీరు నాకు పిల్లవాడు అనుకోండి, ఊరికి ఉదాహరణ. మీరు ఫస్ట్ వచ్చారు, స్టేట్ ఫస్ట్ వచ్చారు, ఇంకా తెలియలే మీకు, నాకు తెలుసు. ఇప్పుడు నాకు సంతోషం కాదా? ఇప్పుడు నా సంతోషాన్ని మీకు పంచాలి. ఏమండి? ఇప్పుడు మనకు ఎలా ఉన్నాయి? బయట అనుభవము, దేహానికి అనుభవము, మనసుకి అనుభూతి, ఆత్మకి ఆనందం. చూడండి ఎట్లా అవుతాం. ఇది మనం ఎక్కడ సంపాదిస్తున్నాం? బయట భౌతికంగా. భౌతిక వస్తువు ద్వారా మానసిక అనుభూతిని పొంది ఆత్మానందాన్ని పొందుతున్నాం. ఇప్పుడు భగవాన్ చెప్పిన ఒకసారి సూత్రాన్ని గుర్తు తెచ్చుకోండి. ఉనికి చైతన్యమై, చైతన్యం మనసై, మనసు ఇంకా తేలిగ్గా మనం తీసుకునేటట్టయితే ఉనికి ఏమైంది? మనసు అయింది, మనసు దేహమైంది. ఇంతవరకే. ప్రపంచం వైపుగా తీసుకుంటే ఉనికి ఏమైంది? దృశ్య ప్రపంచమైంది. అందులో ప్రయోజనం మనసు అయింది. దాని నుంచి పొందే దాంట్లో ఉండే మూలమైన ఆనందం ఉందిగా. ఇట్లా బయట ఉంది, లోపల ప్రతి వస్తువులో కూడా. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని, మీకు ఫస్ట్ వచ్చారని చెబుతా. మీకేమొస్తుంది సార్? ఇప్పుడు చూడండి, పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని ఉంది కదా. పరా పశ్యంతి మధ్యమ వైఖరి, ఇది ఎట్లానే ఇది కూడా. పరా అంటే లోపల. ఇప్పుడు నేను మీకు చెప్తాను, నువ్వు స్టేట్ ఫస్ట్ వచ్చావు నాన్న అన్న. ఇప్పుడు మీకు చేరింది నాకు చెప్పాలని ఒక ఆలోచన ఏం చేయాలి? వచ్చి మా ఆలోచనగా వచ్చి మాటగా మారి, అంటే శబ్దం ధ్వని అయిందిగా. శబ్దము ధ్వని. శబ్దం అంటే ఒట్టిగా ఇది శబ్దం. ఇప్పుడు మాట, ఇప్పుడు అది మాట అయింది, భాష అయింది. భాషగా మాట అంటే అది మిమ్మల్ని ఎట్ట చేరుతుంది మరి? లేకపోతే మళ్ళీ మీకు ఒక మాట మిమ్మల్ని చేరి అది మళ్ళా గ్రహించి ఆలోచన అయిపోయి, ఆలోచన కాస్త మీ హృదయంలో ఉనికికి చేరి ఆనందంగా మారుతుంది. ఇలా వచ్చి మళ్ళీ అలా కూడా ప్రాసెస్. చివరికి ఏమవుతుంది? మీరు స్టేట్ ఫస్ట్ వచ్చారని చెప్పడం నాకు సంతోషం. అయితే నేను మీకు ఒక విషయాన్ని పంచుకోవడానికి నేను చాలా సంతోషపడుతున్నా, విని మీరు కూడా సంతోషపడుతున్నా. మళ్ళీ ఎక్కడికి? ఆనందం దాకా వెళ్ళి మిగులుతుంది. అంటే స్థూలము, సూక్ష్మము, ఆనందము, ఇటు అటు అటు ఇటు. ఇటు నుంచి వచ్చి స్థూలమై
మళ్ళా స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్తుంది. నిజంగా ఏం జరుగుతుంది ఈ ప్రపంచంలో అంటే సూక్ష్మంగా ఉండి సూక్ష్మాతి సూక్ష్మం అంటే అటు స్థూలము సూక్ష్మం కానీ ఆనంద స్థితి ఏదైతే ఉందో ఆ స్థితికి ఉభయలు చేరుతున్నారు. అది దానికి లయం అని పేరు. సృష్టి స్థితి లయాల్లో సృష్టి మాట అనే స్థితి చేరిన తర్వాత లయం, చివరి అందరూ లయంగా చేసుకుంటున్నారుగా. అప్పుడు కదా మీకు ఆనందం వచ్చే. లయం కాకలే మాట భాష అవ్వకపోతే, భాషే మాట కదా, మాట అంటేనే భాష. మాట ఉంపు ఆలోచన లేదు, ఆలోచన ఉంపు ఎవరిని ఉనికి ఉందిగా, మనసు ఉందో. అది ఆలోచన అంటే మనసే కదా గారు. దాని పుట్టుక స్థానం ఏది? ఆత్మ. ఆత్మ మనసు అయ్యి ఆ మనసు ఎప్పుడైతే దేహాన్ని చేరే మాట అయిపోయి అప్పుడు మిమ్మల్ని చేరింది. మిమ్మల్ని చేరిన తర్వాత మళ్ళీ ఏమో వాళ్ళ ప్రాసెస్ మళ్ళీ మనసు అయ్యి మనసు తర్వాత అప్పుడు ఆనందం అవుతుంది. ఇదే జరుగుతుంది. కిరణాలు, కిరణ ప్రసారం అంటే ఆత్మ ప్రసారం అంటే ఉనికి సూక్ష్మమై సూక్ష్మం స్థూలమై స్థూలము మళ్ళీ సూక్ష్మమై సూక్ష్మం ఆనందంగా మారుతుంది. మీకు నాకు ఇదేగా వ్యవహారం, లౌక వ్యవహారం. ఈ వ్యవహార సత్యం. నా మనసులో ఆలోచన ఒక భౌతిక రూపం దాల్చకపోతే నేను ఎలా జరుగుతా ఆ భౌతిక రూపమే మాట, మాట్లాడటము. భౌతిక రూపం మాట్లాడటం మిమ్మల్ని చేరుతుంది, లేకపోతే చేరదు. మానసికం అయితే చేరదు. చేరిన తర్వాత అప్పుడు మళ్ళీ మీకు మాట మీకు అర్థం అవ్వాలంటే మళ్ళీ మానసికం అవ్వాలి, మన సూక్ష్మం అవ్వాలి. అప్పుడు అర్థమైనా ఇప్పుడు అర్థమైందండి అంటారు. అర్థమైన తర్వాత స్టెప్ ఏమిటి? ఆనందం. మళ్ళీ ఆ స్థూల సూక్ష్మ ఆనంద స్థితి. ఇది వ్యవహారం. ఇవాళ నిన్నటి బోధ అది. శ్రీశైలంలో ఒకటి ప్రతి కదలిక జ్ఞానమే గారు. ప్రతిదీ కొత్తది. మీరు చెప్పాక మొన్న నేను అందరితో పంచుకున్న విషయం, నా గురువుని పాతవాడిని చెయ్యలేము, మీ వల్ల కాదు. చీకటి ఇప్పుడు వెలుతురుని చూడటం కష్టమే. వెలుతురు అనుగ్రహం చేత నిమ్మడంగా అయిపోయి చీకటిని మీకు కనిపిస్తుంది, చేస్తుంది. తప్పితే వెలుతురు ఉండగా చీకటి కనపడదు. అనుగ్రహమే అది, అనుగ్రహమే. చీకటి అనుగ్రహంగా మనం మొక్కలు చేసాం, అవస్థల్ని కూడా మొక్కలు చేసాం. ఇప్పుడు మీరున్నారుగా, పుట్టారా, పెరిగారుగా, పోతారుగా. మూడు కదా. ఈ మూడులో ఏమున్నాయి? జాగు స్వప్న సుషుప్తులేగా. మీ మూడు మళ్ళీ అవస్థలు అయిపోయినాయి. అందుకే ప్రశ్న వేస్తారు చాలామంది. ఎవరో ఫారినర్ అడిగారు, నిద్ర ఎందుకు వస్తుంది? నిద్ర ఏమిటండి? అది అవస్థ మొత్తం కలిపిగా జీవితం అయింది. ముక్కలు చేస్తే ఇది జాగృత స్వప్న సుషుప్తి అనే కలిపి ఒక అవస్థ. కానీ నాణ్యంలో అట్లా కాకుండా నిద్ర ఎందుకు పెట్టాడు అని అంటంలో ఇది అవసరం, ఇది అనవసరం అనే, అది నిద్ర అవసరం, ఇది అనవసరం. అలా కాదండి, కలిపి ఒక అవస్థ అని పేరు. మొత్తం కలిపి త్రివిధ అవస్థలు కలిపి ఒక అవస్థ, అదే జ్ఞానావస్థ. జ్ఞానావస్థలో మూడు ఉన్నాయంటే అది. అజ్ఞానము అని అంటంలో ఏమని చెప్పండి? జ్ఞానం ఉంది, ఆ ఉంది. అజ్ఞానంలో కూడా జ్ఞానం ఉంది అని. జ్ఞానంలో అజ్ఞానం లేదు. జ్ఞానంలో పగల్లో రాత్రి లేనట్టుగా రాత్రిలో పగలుంది. ఆ వస్తువు కనపడటమేగా పగలంటే, దృశ్యమానం అవటమేగా. అందుకని గురువు బోధ ఇప్పుడు ఈ మూడు తెలుసుకున్నాను. అందుకే చెప్పారు. ఇదంతా ఎందుకు చెప్పారు అంటే ఇది ప్రాసెస్. అది ఇప్పుడు ఇక్కడ కూడా అదే. నా మనసులో అది ముందు ఉనికిలో నుంచి మనసు దాకంటే ఆలోచన అవ్వాలి. ఆలోచన అయ్యాక అది బాగుంటే భౌతికం, స్థూలం అవ్వాలి. స్థూలం అవటమే మాట, సూక్ష్మం అవటమే ఆలోచన, ఆనందం అవటమే ఉనికి. అంటే ఇంకేముంది? ఎవరికైనా అంతే. మేస్త్రి అర్థమైందా? మాస్టర్ మీకు అర్థమైందా? సరే. స్ఫురణ అనే మాట వెలుగునది, వెలిగించున్నది, వెలుగునది, వెలిగించున్నది. ఇక్కడ రెండు అయినాయి చెప్పటంలో. వెలిగిచ్చేది అగ్గిపుల్ల, వెలిగేది ఎవరు? కర్పూరం, లేకపోతే ఒత్తి. అట్లానా? కాదు, రెండు దాందే. ఉనికే మనసు అయింది, మనసు ఏమైంది? దేహమైంది అనుకోండి. ఉనికి మనసు అయింది, మనసు దేహమైంది అని అంటంలో దేహం మనసు అయిందా, మనసు దేహమైందా, ఉనికి దేహమైందా అంటే ఉనికే మనసుగా మారి మళ్ళా దేహంగా మారిపోయింది. అందుకని దేహాత్మ భావన అయింది. లేకపోతే దేహాత్మ భావన ఊరికి రాదు, ఒకటే అది. ఇదే చిన్నగా వెళ్ళాలి లోపలికి.
మాట స్థూలమా సూక్ష్మమా అంటే ఎప్పుడైతే నేను భాష వచ్చిందో అది స్థూలమే. మరుగుడు పర్ల ఇప్పుడు రవి గారు మీ వెనక తాస్మా ఉందని నా అనుకోండి, ఈ మాట ఏమైంది మీకు స్థూలంలోకి వచ్చేసారు, మీరు ప్రపంచంలోకి వచ్చారు. నేను చూసా, అది నా మనసులోనే ఉంది, సూక్ష్మమే. అది కూడా నా ఎరుక లేకపోతే నా మనసులోకి రాదు, నా మనసులోది మీకు బయటికి రాదు. బయటికి రావాలంటే దేహం ఉండాలి, మనసులోకి రావాలంటే ఉనికి ఉండాలి. అదే అన్నారు, దేహం లేని ప్రపంచం లేదు, మనసు లేని దేహం లేదు, ఉనికి లేని చైతన్యం లేదు. చైతన్యం మనసు లేకుండా, మనసుకు చైతన్యం లేకుండా లేదు. ఇదంతా నేను అర్థం అది. అలా వెలిగించుకున్నది వెలిగేది. ఇప్పుడు మీతో నేనేం చెబుతున్నా, మిరపకాయ అన్న, ఇది పదము. ఇప్పుడు నేను మిరపకాయ అన్నప్పుడు నేను అన్నది పదమే. ఇప్పుడు మీ దగ్గర దానికి ఎర్రగా ఏమంటే ఎండు మిరపకాయ పచ్చిమిరపకాయ అని అడుగుతారు, అర్థము. వెలిగినది వెలిగించు. నా మనసు మాటగా వస్తే వచ్చింది, కానీ ఇప్పుడు మీ మనసు అర్థం చేసుకుంది మిరపకాయని. వెంటనే అడిగింది, ఏంటి మీకు ఏం కావాలి, ఎండు మిరపకాయలా పచ్చిమిరపకాయలా అని అడుగుతారు. ఎండు మిరపకాయలు అండి మార్కెట్ వాడు, మిరపకాయలు కావాలమ్మా. అయ్యగారు సరే అయ్యగారు, మీకు పచ్చిమిరపకాయలు కావాలా పండు మిరపకాయలు కావాలా అంటే నాకు పండు మిరపకాయలు కావాలి అంటున్నారు మీరు. అట్లానే అర్థమవుతుందా? అట్లానే వెలుగున్నది వెలిగించున్నది అంటే అర్థం ఏంటంటే లోపల ఆత్మ వస్తువే వెలిగేది, వెలిగించున్నది అంటే ఆత్మ వస్తువు, వెలిగినది అంటే మనసు, ఉనికి చైతన్యమైంది అంటే రెండుగా ఆ శక్తిగా మారిందనే కానీ వెలుగున్నది వెలిగించున్నది అంటే ఇక్కడ అగ్గిపుల్ల కర్పూరం తీసుకుంటే చాలదు. ఈ వ్యవహారిక సత్యం, వ్యవహారిక సత్యంలో వెలిగేది వేరు వెలిగించేది వేరు. పారమార్థిక సత్యంలో లోపల తీసుకుంటే ఇప్పుడు వెలిగిందండి అంటారు. నేను చెబుతుంటే అంతసేపు విని బల్బు వెలిగిందిరా వాడికి అంటారు. అంటే ఇది వెలిగేదేదు వెలిగించేది ఏది విందో అదేగా వెలిగింది, అదేగా వెలిగించుకుంది. వెలిగించుకునేది మనసే, వెలిగేది మనసే. కానీ నిజంగా మనసుకు ఆ శక్తి లేదు, ఉనికి ఒకటి ఉంది, పరమాత్మ శక్తి. అదే తేలిగ్గా చెబుతారు. ఇప్పుడు మీరు పొద్దున్నే లేచే కదా ఇంత పనులు చేస్తున్నారు, ఏం రావాలి ఫస్ట్? అది వెలిగేది, అది వెలిగించేది. ఎరుక. వెలిగించేది ఎవరు? మొత్తం ఈ ప్రపంచాన్ని ఎరిగించేది అంటాం. వెలిగించేది ఎవరు? ఎరిగించేది. వెలిగించేది అనే బదులు ఒక చిన్న మార్పు చేసి ఎరిగించేది. మీకు ఈ ప్రపంచాన్ని ఎరిగింపజేసింది ఎవరు? మీ ఎరుక, మెలకువ. అయిందా? ఎరిగేది ఎవరు? ఎరిగించేది కాదా? సరే, మీరు ఒక కర్పూరాన్ని వెలిగిస్తున్నారు, వెలిగేది ఎవరు? వెలిగించేది ఎవరు? నిజంగా అంతే కదా. కొద్దిగా లోతుకు వెళ్ళండి, అగ్గిపుల్లు వెలగకుండా కర్పూరం వెలుగుతుందని. ఇది వెలగాల్సిందే, ఇది వెలిగి దాన్ని వెలిగించాల్సిందే, అంతే తప్ప ఇది వెలగకుండా దాన్ని వెలిగించలేదు. ఎరిగించేది ఎరిగేది. ఇక్కడ మన దృష్టిలో ఎరిగేది వేరే ఎరిగించేది వేరే అయిపోయింది, అది భౌతికం. ఇప్పుడు నాకు రవి గారు ఎరుకులోకి వచ్చారు, ఎరిగింది నేను, ఎరుగబడింది మీరు. అలా అంటేగా కానీ నిజంగా జరుగుతున్న పరిణామం. అందుకే ద్రష్ట దృక్కు దృశ్యము ఒకటే. నాకు నేను శ్రీశైలంలో అర్థమైంది ఇందాక. ఈ దేహం శ్రీశైలము, గురువుగారు ఏమన్నారంటే ఆ కొండే శ్రీ మహావిద్య అమ్మవారు, శివుడే అమ్మవారే. మేరు అంటారు, ప్రస్తారము శ్రీచక్రంలో. మేరు అంటే ఇట్లా ఉండేది, ప్రస్తారం అంటే ఇట్లా. అదే అది శివుడు, అందులో మూల బిందువు శివుడు అగ్రం. అక్కడ మనం వెళ్ళి దర్శించే మూల బిందువే శివయ్య మల్లన్న. అయితే మన భ్రమ వల్ల కొండ వేరైంది, శివుడు వేరయ్యాడు. నిజంగా ఆ కొండ లేకుండా అక్కడ శివుడు ఉంటాడా? శ్రీశైలం అనే ఒక కొండ లేక అక్కడ శివయ్య ఉంటాడా? ఇప్పుడు శివుడు శ్రీశైలమా? శ్రీశైలం శివుడా? శివుడే శ్రీశైలం. ఆ కొండ మీద అగ్రభావం, ఆ పాదభాగం దగ్గర నుంచి మొత్తం శివుడే. అదే అమ్మవారు అంటే. ఆ కనపడుతున్న పర్వతమే అమ్మవారు. శ్రీ విద్యోపాసన అంటే ఇలా అక్కడ బోధ ఏమిటంటే ఈ దేహము ఆ కొండ, శ్రీశైలం కొండ. లోపల చూసింది ఎరిగింది ఎవరు? నా మనసు కదా, అది అమ్మవారు.
దాని వెనుకున్న ప్రకాశం మల్లన్న ఎవరు? మీరు మళ్ళీ అన్నా కూడా మల్లన్న నీ ఉనికే, మల్లన్న నీ ఉనికే. భ్రమరాంబిక తల్లి ఇంత మాయ, ఇంత నాకు ఇంత కల్పించిన నా మనసు కదా. భ్రమరాంబిక తల్లి నీ మనసు, ఆ కొండ ఎవరు కాదయ్యా నీ దేహమే. ఇదంతా కలిపి శ్రీశైలం అంటూ నా మనసుకి ఏమనిపించింది అక్కడ బోధంటే, శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే. ఎవరైతే శ్రీశైల శిఖరాన్ని చూస్తారో వాళ్ళకి పునర్జన్మ ఉండదు. శ్రీశైలం అక్కడి నుంచి ఆ నంది చెవుల మధ్య చూస్తేనా, లేకపోతే ఒకవేళ వచ్చి ఫిజికల్గా ఆ క్షేత్రంలో నిలబడి శిఖరం చూస్తేనా, లేకపోతే అక్కడ కింద నీళ్లలో కనపడుతున్న శిఖరం చూస్తేనా? ఏ ఏ శిఖరాన్ని ఎలా చూస్తే మీకు ముక్తి మళ్ళీ జన్మ రాదు? శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే. గురువు గారు ఏం చెప్పారు నాకు అక్కడంటే, చూడన్నా దృష్ట్యా అంటున్నావు, చూడటం అంటున్నావు అంటే దృక్కు కదా. దృక్కుకు మూల స్థానం ఎవరు? ద్రష్ట ఎవరు? శివుడు కదా, ఉనికి కదా. ఉనికి లేని దృక్కు ఉంటుందా? ప్రకాశం ఉంటుంది. అదే అండి ఇక్కడ వెలుగిచ్చేది వెలుగుబడేది అంటే ఈ సూత్రమే శ్రీశైలానికి వర్తిస్తుంది. నిన్న అక్కడ బోధ అయింది, ఇక్కడ భగవాన్ నాకు ఇక్కడ ఇలా చెబుతున్నారు, మీలాగా మొదలయ్యారు కదా. ఏదైతే దృక్కుని ద్రష్టగా ఉన్నాడో ఆ ద్రష్టను నువ్వు చూసేటట్టయితే ఇక నీకు జన్మలు కాదు, ఏ కష్టము రాదు. అది శిఖరం దృష్ట్యా ఎవరైతే దేహం లోపల ఉన్న ఆ మనసు కావాలన్న ద్రష్టగా ఉన్న పరమాత్మ స్వరూపమైన వాడిని నీ దృక్కుతో నువ్వు దర్శిస్తావో, అది దర్శించిన వాడికి ఇక జన్మలు కాదు. ఏది సంచిత ఆగామి ప్రారంభ ఏ కర్మ అతనికి ఉండదు. అతను ఒకవేళ ఉన్నాడు అంటే అది లోకులకి జ్ఞానం కోసమై ప్రారంభంగా అది ఉంటుంది. ఆ వస్తువు, ఆ జ్ఞాని గురువు ఎందుకు ఉంటాడు అంటే జ్ఞానము కర్మకి. ఇప్పుడు ఒక విషయం మీతో ఇప్పుడు చెప్పకూడదు కానీ చెప్పాలి. దేహానికి ఎట్లా కర్మ ఉందో దేశానికి కూడా కర్మ ఉంటుంది. దేశానికి కాలానికి కర్మ ఉంటుంది. ఏనాడు సరే మనిషికే కాదండి, దేశానికి కూడా ప్రపంచానికి కూడా ఉంటుంది. మనం ఏంటంటే ఒక రాశిని చేసి ఏదో మీనరాశి మేషరాశి ఈ దేహానికి నక్షత్రానికి ఈ వ్యక్తికి అన్నాం. అయ్యా ఆ నక్షత్రం వాళ్ళు ఎంతమంది లేరు, అయ్యా నక్షత్రం లేకపోయినా లేరా మనుషులు, ఏనాడు మనిషికి అది నక్షత్రం అలా చెప్పలేదు తత్వం. అరే ఇప్పుడు కూడా కాలంలోనే మనిషికి అలా ఏనాడు వస్తుందో అలాంటి టైం వచ్చింది, మొదలైంది. రేపు ఉగాది నుంచి మొదల లెక్క సుమారుగా ఒక 7 ఏళ్ల కాలం. మరి ఏళ్ళనాడు వస్తే ఏమవుతుంది? కష్టాలు పెడతాడు, కష్టాలు పెట్టి పరిణితి తీసుకొస్తాడు. శనిగ్రహం యొక్క విశేషమైన ఫలం ఏమిటి అంటే అర్హుణ్ణి చేసి ఫలం ఏమిటో శని మహాదేవుడు లక్షణం. శనిశ్చర అంటే ఏంటి? వెంటనే ఏ పని అవుతుందా? నెమ్మదిగా కదిలితే కదిలిన తర్వాత పని అవుతుంది. శనిశ్చరుడు అంటే మీకు అర్హుణ్ణి చేసి జ్ఞానమే కానీ, జీవితమే కానీ, జీవితానుభవమే కానీ, జీవిత సత్యమే కానీ ప్రతిదీ కూడా కదిలి ఆ ఫలాన్ని ఇస్తాడు ఆయన. శనిగ్రహం అంటే శని అంటే చెబుతారుగా పెద్దలు, ఆక్సిజన్ సూర్యుడైతే కార్బన్ డైఆక్సైడ్ శని. ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లోనే వాళ్ళిద్దరు ఉన్నారు. ప్రాణము బొగ్గు పులుసు వాయువు ప్రాణశక్తి రెండు కలిసి ఉన్నాయి అలా. అయితే ఈ సూర్యుడు ఆత్మసూర్యుడు, ఇవి సంకేత. కాబట్టి ఇప్పుడు కాలంలో కూడా అట్లాంటి సమయం మొదలైందని చెబుతాను. నాకేం పెద్ద జ్యోతిష పరిజ్ఞానం కాదు కానీ వ్యవహారిక సత్యం చెప్పట్ల, పారమార్థిక సత్యాన్ని తత్వపరంగా ఈ శనిగ్రహం కాలానికి వచ్చింది. ఇప్పుడు రేపు జరగబోయే ఉగాది విశ్వ వసునామ సంవత్సరం. సంపూర్ణమైన ప్రతి మనసులో కూడా సత్యాసత్యాల యందు వివేకం పుడుతుంది. వచ్చే కాలంలో ఒక ఆధ్యాత్మిక సునామీ, ఒక విప్లవం సంభవించబోతుంది. ప్రతి మనసులో కూడా ఒక విమర్శ మొదలవుతుంది, ఒక సత్యదృష్టి మొదలవుతుంది, అన్నీ వస్తాయండి. దానికి ముందు ఇప్పుడు పెద్ద సునామీ తుఫాను ముందు ప్రశాంతత అంటారే, అలా ఎన్నో జరిగినాయి. ఈ గడిచిన 30 ఏళ్లలో ఎన్నో రకాల ఈ 3 దశాబ్దాల్లో సంస్కృతిలో, సంప్రదాయంలో, మనసుల్లో ఈ ప్రపంచంలో ఎన్నో సాంకేతికంగా కానీ, విజ్ఞానపరంగా కానీ, మానసికంగా, భౌతికంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇదంతా మరి ఏదో ఒక అంటే 7 ఏళ్లలో నేను ఎన్నో నేర్చుకున్న ఈ కష్టాల్లో, ఈ చదువు వల్ల, ఈ హౌస్ సర్జనరీలో ఈ చదువుకున్న ఇవన్నీ అని చెబుతారు కదా. ఇదంతా అయిపోయాక చెప్పేది. అలానే ప్రతి మనసుకి ఇప్పుడు ఒక తిరిగి పరీక్ష సమయం వచ్చింది. పరీక్షా సమయం
అన్నీ అడుగుతారు పరీక్షలో. నువ్వు చదివినా చదవకపోయినా అడుగుతారు పుస్తకంలో. చివరి పేజీ నుంచి మొదటి పేజీ దాకా ఎక్కడైనా ఉండొచ్చు అది కదా. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది, స్థూలం సూక్ష్మమై సూక్ష్మం ఆనందంగా మారి మీరు చదువుకుంటారు, మనసులో పెడతారు, పరీక్షలో వెళ్ళి రాసి స్థూలం చేస్తారు. చూసిన వాడు సూక్ష్మం చేసుకుంటాడు, స్థూలం చేసి మార్కులు వేస్తాడు, అది రిజల్ట్గా స్థూలంగా వస్తుంది. మళ్ళీ మీ మనసు సూక్ష్మంగా చేరుతుంది, ఆనందంగా మిగులుతుంది. అంతే కదా. ఇక ఈ జీవనం అంటే మీకు అర్థమైందా? ఇదే మొదలయ్యారు కాబట్టి భగవాన్ ఏం చెప్పారు, వెలిగేది వెలిగించేది. వెలిగేది వెలిగించేది అంటే వెలిగించేది వెలగకుండా వెలిగిస్తుందా మీకు? అందుకని నేనేమంటున్నా, ఎరిగించేది ఎరిగేది రెండు ఎరిగే కార్యక్రమం. మనకేమైందంటే మనసు అని అంటున్నాం, అక్కడ చిన్నగా వెళ్ళాలి, అర్థం చేసుకుంటే ఇది విచారణ. ఇప్పుడు స్ఫురణ అంటే మనం అనుభవించే లేక మనచే గుర్తించబడే ఒక శబ్దం అనవచ్చు. మళ్ళా చూడండి, మళ్ళీ యువతల స్థూలం చేశారు అంటే ద్రష్ట దృక్కు దృశ్యం అని భగవాన్ది. ఒకసారి మళ్ళీ సాధకుడు పాఠకుడు చదువుకొని ఉంటే ఒకసారి ఎక్కడైనా మళ్ళీ చదవగలిగితే ఆ పాఠాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే, సింహావలోకనం చేసుకుంటే ద్రష్ట దృక్కు దృశ్యము ఇదేనండి. శ్రీశైలం కూడా ద్రష్ట దృక్కు దృశ్యాన్ని, ద్రష్టని దృష్టివా నువ్వు దాన్ని చూస్తే పునర్జన్మన ఇక నీకు జన్మే లేదు. శ్రీశైలం అంటే కొండకు వెళ్ళి బ్రహ్మమ్మని చూసినాయి భ్రమలన్నీ పోగొట్టుకోతే అమ్మ, అప్పుడు నీ ద్రష్ట నీకు దర్శనమిస్తుంది. ద్రష్టం చూడు రాదా, దృశ్యాన్ని దృశ్య ద్రష్ట దృక్కు దృశ్యం. ద్రష్ట దృక్కుంటే కానీ దృశ్యం కాదు. దృశ్యం అయ్యాక మన దృక్కు ద్రష్టకు చేరుస్తాం. ద్రష్టకు చేరాక కానీ నీకు ఆనందం రాదు. ఇది సూక్ష్మంగా జరిగేది. అదే చెబుతారుగా సైన్స్ కూడా, కంటి మీద బొమ్మ తలకిందులుగా పడుతుందట. అది ఈ రెటీనా ద్వారా చిన్నగా నరం ద్వారా ఆప్టిక్ నర్వ్ ద్వారా మెదడుకి వెనక భాగంలో ఇక్కడ ఉంటుంది. అక్కడ తిరగల నుంచి కరెక్ట్గా పడు. అప్పుడు నీ మనసు గ్రహిస్తుంది, అంటే తన్మాత్రలో అది గ్రహిస్తుంది. ఆ దృక్కు గ్రహించి మీరు నాకు కనపడతారు. ఆ కనపడ్డ తర్వాత అప్పుడు నాకు ఆనందమో ఈ క్రియో ఏవో జరుగుతుంది. అంతా ఇక్కడే జరుగుతుంది, ఇక్కడ జరగట్లే. అసలు ఈ భౌతిక ప్రపంచం అంతా మానసిక ప్రపంచంలో ద్రష్ట దృక్కు దృశ్యం అనే భగవాన్ చెప్పేది. ఇదంతా కూడా నిజంగా ద్రష్ట దగ్గరే ఉంది. ఇగో అట్లా చేరుతున్నాం మనం. విగ్రహారాధన నుంచి మంత్రం దాకా, మంత్రం నుంచి ధ్యానం దాకా. ధ్యానం అంటే ఏం లేదు, సహజ స్వరూపం అని. ధ్యానము అంటే క్రియ కాదని, ధ్యానము అంటే సహజ స్వరూపము అని మరో మాటలో చెబుతారు. అలా ఈ విధంగా ఎట్లా జరుగుతుందో ఇక్కడ కూడా ఈ వెలిగించేది ద్రష్ట దృక్కు దృశ్యం అనే ఒక భగవాన్ చెప్పిన పాత బోధని మనం ఒకసారి చూసుకుంటే, ద్రష్ట దృక్కు దృశ్యం ఉంది కదా. ఇక్కడ ఏమంటున్నారు, వెలిగించేది వెలువ. ఏదైతే ద్రష్ట దృక్కు దృశ్యము. మనసు అంటే ఏమిటి అంటే ద్రష్టకి దృశ్యానికి మధ్య ఏర్పడేది. ద్రష్టకి దృశ్యానికి మధ్య దృక్ అంటే ఏం లేదు. మీకు ఇప్పుడు ఇది మార్పు ఉందిగా, ఇది మీరు గ్రహించారు కదా. ఈ వస్తువు మీకు ఎరుకలోకి వస్తేనే చెబుతున్నారు. దృక్ అంటే ఏంటంటే ఇది మీకు ఎరుకలోకి తీసుకొచ్చే. మీకు ఎరుక అంటే ఏంటి, మళ్ళీ దృక్కు ఏం కాదు, ద్రష్టకే. అసలు యాక్చువల్గా ఈ రిమోట్కి, మీ చూపుకి, మీ ద్రష్టకి అంటే ఆత్మకి ఏం తేడా లేదు. ఈ రిమోట్ ఇప్పుడు మీ ఆత్మగా ఉంది. మీరు ఈ క్రియని మీరు రిమోట్ అన్నారు కానీ, అందుకనే సైన్స్ కూడా ఏం చెబుతుంది, శబ్దము కాంతే ఉంది అంటూ అసలు ఎదుట బయట ప్రపంచంలో వస్తువు ఉందో లేదో తెలియదు. ఆ డైమెన్షన్స్ వల్ల, ఆ మీడియా వల్ల, దానివల్ల మీరు ఆ వస్తువు ఉందని అక్కడ ఉందో లేదో కూడా తెలియదు వాస్తవానికి, కానీ సైన్స్ చెబుతుంది. ఇదే ఇక్కడ కూడా విజ్ఞానం అది చెబుతుంది, విజ్ఞానం అదే. విజ్ఞానము మీకు సులువుగా చేసి తీసుకొచ్చేది విజ్ఞానం. సైన్సు అంటే అర్థం ఏంటంటే నీ సెన్సెస్కి దాని గురించి అందేట్టుగా చేసే సైన్స్. ఇక్కడ ఈ దృక్కు దృశ్యం ఉంది కదా. ఇప్పుడు మనం ఈ ఆర్డర్ తీసుకోరాయని గుర్తు తెచ్చుకోండి. దేహానికి అనుభవం ఉంది, మనసుకు అనుభూతి ఉంది, ఆత్మకి ఆనందం ఉంది కదా. ఈ ఆనందం ఎప్పుడు వస్తుంది అంటే మనకి అజ్ఞానం పోయేంత వరకు ఆనందం మనసుకి దేహం మీద ఆధారపడుతుంది. జ్ఞానం వచ్చాక ఏమవుతుంది అంటే అనుభూతి మీద, అనుభవం మీద ఆధారపడుతుంది. అది జ్ఞానం. జ్ఞానం అంటే మూడు ఉన్నాయిగా, దేహానికి అనుభవం, మనసుకు అనుభూతి, ఆత్మకు ఆనందం ఉంది కదా. జ్ఞానికి ఏమో ఆనందము అనేది అనుభూతి మీద, అనుభవం మీద ఉండదు.
మళ్ళాంటి సామాన్యుడికి సాధకుడికి అనుభూతి మీద అనుభవం మీద కొన్నాళ్ళు చేసి చివరికి విసుకొచ్చో ప్రశ్న వచ్చో కష్టం వచ్చో సుఖం వచ్చో ఏదో ఒకటి వచ్చి డైరెక్ట్గా ఆనందాన్ని ఇది అనుభవించలేమా. ఓ తెలియగలవాడు ఏం చేస్తాడు, ఇప్పుడు అదేగా సైన్స్ అంతా. ఒకప్పుడు ల్యాండ్ లైన్స్ ఉన్నాయి, ల్యాండ్ లైన్స్ కాస్త సెల్ ఫోన్ అయింది, కార్డ్లెస్. అట్లానే ఇది కూడా ఏం ఆనందాన్ని నేను అనుభూతి ద్వారా కాకుండా అనుభవం కాకుండా నేను పొందలేనా, ఇది ప్రశ్న వివేకవంతుడికి వచ్చింది, వాడు జ్ఞానం అయిపోయాడు. ఆ వివేకం ఎప్పుడో వస్తుంది ఒక రోజున ఆ గురువు దయ వల్ల, అది పరిణామమే. కాబట్టి ఇక్కడ ఈ అనుభూతి ఆనందం ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ వెలిగించేది అన్నారు. మీకు అమ్మాయి వెలిగిందండి అంటారు. ఒక రెండు రకాలుగా, ముందు వస్తువు కనపడటం ఒక వెలుగు, దాని గురించి అర్థం అవటం రెండో వెలుగు, మీ మనసుకు చేరటం. మూడో వెలుగు ఏమిటి అంటే అసలు మీకు ఈ రెండు అనుభవంలో ఉనికి ఉండాలి. మెలకు వస్తే ఎరుకు వస్తేనేగా ఎరిగించేది ఎరుగుపడేది. ఏదన్నా ఎరిగించేది ఒకటి ఉండాలి, ఎరుగుపడేది ఒకటి ఉండాలి. పరిణామం ఏంటి? ఆనందం. మూడు కదా, నిజంగా మూడు వేరు కాదు, ఒకటే. ఎరుకు అన్నానండి, ఎరుగుపడేదని అనండి, ఎరిగించేదనండి, ఆనందం అనండి, ఏదన్నా అనండి. అసలు మిమ్మల్ని చూస్తేనే ఆనందం అంటాడు. ఆనందం ఆత్మది అంటాడు, మిమ్మల్ని చూస్తే ఆనందం అంటాడు. చూడండి మామూలుగా వ్యవహారికంగా అంటే ఈ ఆనందం ఇప్పుడు నాకు మీలాగా ఉంది, మీరు లేనప్పుడు కూడా నేను మిమ్మల్ని చూసిన ఆనందం నాకు ఉంటుంది. అది సూక్ష్మ మంత్రం లాంటిది. ఇదేది లేకపోయినా కూడా నిద్రలో కల్లో కనపడ్డా వస్తుంది, కనపడకపోయినా పరమాత్మ అటువంటి వాడు. పరమాత్మ అనుభూతికి అనుభవానికి ఆవలు ఉన్నాడు కాబట్టి మీకు నిద్రలో ఏది లేకపోయినా వస్తుంది. అది చిత్రమైంది. అది అట్లా ఇక్కడ కూడా భగవాన్ చెబుతా, అర్థమవుతుందా? వెలిగించేది అట్లా బయట వస్తువుగా కూడా దాన్ని కూడా స్ఫురణ అనొచ్చు. ఇప్పుడు ఇదేంటి? రిమోట్ కదా, ఇది నా ఎరుక ద్వారా నాకు తిరుగుబడింది. ఇది కూడా స్ఫురణే, వస్తువు కూడా స్ఫురణే, అనుభవించేది స్ఫురణే, అనుభవించబడేది స్ఫురణే, అనుభవించేది అనుభవింపబడేది, అనుభవించేది నేను, అనుభవింపబడేది వీళ్ళు అనుకోండి. కానీ అనుభవింపబడేది మళ్ళీ అనుభవించేది మనసు, మళ్ళీ అనుభవింపడే వస్తువు కూడా అది స్ఫురణ. స్ఫురణ అంటే ద్రష్ట దృక్కు దృశ్యంలో మూడు కూడా స్ఫురణే. దృశ్యము స్ఫురణే, దృక్కు స్ఫురణే, ద్రష్ట కూడా స్ఫురణ, మొత్తం కలిపి స్ఫురణ. దాని పేరు ఎరుక. ఎరుక అంటే మూడు అని. భగవాన్ అట్లా దేనికి దాన్ని నువ్వు స్ఫురణ అంటే మనసుకు ఆపాదించకు, స్ఫురణ అంటే ఎరుకకు ఆపాదించకు, చూసేది కూడా అంటే అనుభూతి అనుభవం కూడా స్ఫురణే, అనుభూతి ఆనందం కూడా. అసలు ఎరుక లేకపోతే ఈ రెండు ఎక్కడివి? ఈ రెండు స్ఫురణే. నాకు స్ఫురణకు వచ్చిందంట, మనసుకే ఆపాదిస్తా. నాకు స్ఫురణకు అని చెప్పటంలో ఒకటి దేహం లేదా, అది కూడా స్ఫురణే. దేహము స్ఫురణే. ఎంత అద్భుతంగా చెబుతున్నాడు. స్ఫుల్లింగ్ అది 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 ఒక లింగం కదా, అది దాన్ని ఏమంటారు, ఒక విస్ఫోటనం లాంటి విస్ఫోటనం. స్ఫురణ ద్రష్ట దృక్కు దృశ్యం మూడు కలిపి కూడా స్ఫురణ. ఇట్లా అది భగవానే చెబుతున్నారు, ఈ వ్యక్తి చెబుతున్న మాట కాదండి. ఎంత అద్భుతమైన బోధండి. నిఘంటువులు అంటే మళ్ళీ ఇక్కడ గురువు గారు భగవాన్ ఏం చేస్తున్నారు, నంబర్గా అందరూ ఏంటి మాకు పుస్తకంలో ఉండాలి, అలాగే నానార్థాలు. ఒకటేమో బయట గ్రంథంలో ఉందండి నిఘంటువులో, ఈ నిఘంటువులో అసలు అద్భుతం. మొత్తం భాష, పుట్టుక, లిపి, కవిని నేను, కలము నేను, కవితను నేను అని శ్రీరంగంలో వారు చెప్పినట్టుగా అది ఒక నిఘంటువు, ఇదొక నిఘంటువు. ఆ నిఘంటువు శాశ్వతంగా బ్రహ్మపదమై ఉంది. ఈ నిఘంటువు గ్రంథస్థమై ఉంది. ఇది గ్రంథస్థమై ఉంది, మేధస్థమై ఉంది, ఉదయస్థమై ఉంది. అట్లా మూడు స్థాయిల్లో నిఘంటువు ఉంది. దానికి అది బెస్ట్ కూడా. హృదయస్థంలో ఉన్న, హృదయంలో ఉన్న అంటే భగవాన్ ఏమంటున్నారంటే నిఘంటువుని తీసుకొని చెబుతున్నారు. చూడే ఉన్నాయి అర్థాలని. స్పందించేది ఎవరు? మనసు స్మృతిపై తలుపు అంటే అక్కడ నిలబడి జ్ఞాపకం. మనసు ఒకటి, జ్ఞాపకం ఒకటి. మనసు మీద మెరుపండి తిరిగి మళ్ళీ మీకు వ్యవహారాల్లోకి రా. జ్ఞాపకం ఏం చేస్తుంది, ముందు రిసీవ్ మనసుకి అర్థం. మనసు అంటే ఆలోచన అనే మాటకు అర్థం ఏమిటి అంటే
గ్రహించటము మళ్ళీ తిరిగి అందించటం, ఈ ప్రక్రియ ఎంత. ఇదేం ఒక మాట చెప్పనా రవి గారు, ఆలోచన అనే ప్రక్రియ ఉందే, ఆలోచన అనే ప్రక్రియ ఎట్లా చేస్తారు మీరు చెప్పండి. తెలియంది ఆలోచిస్తారా? పోనీ అనుభవంలో లేనిది ఆలోచిస్తారా? పోనీ మీ లోపల మనసులో లేకపోతే తిరిగి ఆలోచించగలుగుతారా? అన్నీ ఉండాలి. ఒక అనుభవం మొత్తం ప్రక్రియ అంతా, అంటే మనో ప్రక్రియ అంతా ఉంది అక్కడ, అదాని ఆలోచన అన్నారు. మొత్తం కలిపి ఆలోచన అనే ప్రక్రియ ఉందే, అది కూడా స్ఫురణ. స్ఫురణ అనే మాటకి చెప్పండి మామూలుగా. స్ఫురణకు వచ్చింది అంటే మీరు ఇంతకుముందు చూస్తున్నారు అంటే ఒక అనుభవం. ఇప్పుడు స్మరణకు వచ్చింది, వస్తే కదా మళ్ళీ నాకు చెప్పగలుగుతున్నారు. తిరిగి అందించడం, అక్కడ ఉండటము, అక్కడే పోవటము, అక్కడి నుంచి రావటము, ఈ ప్రక్రియకే మనసు అని పేరు, ఈ ప్రక్రియకే ఆలోచన అని పేరు. దాన్నే లోచన అంట, కమల లోచన. అదే అసలు మీరు దీన్ని చూస్తే ఆలోచన ఏర్పడుతుంది. ఆలోచన ఏమిటో తెలిస్తేనే శివుడు ముక్కంటి అవుతాడు. ఇదే మూడో కన్ను అంటే. ఆలోచన అంటే ఏమిటి ఇది చూడండి, మళ్ళీ చెప్పండి. స్మృతిపై తడుపు, మనసు మీద మెరుపు. మనసు మీద మెరుపు అంటే ఈ ప్రక్రియ, మనో ప్రక్రియ అంతా కూడా, దీని ఆలోచన అనొచ్చు, థాట్ అనొచ్చు, కొన్ని మైండ్ అనొచ్చు, దీని పేరు కూడా స్ఫురణే. ఇప్పుడు స్ఫురణ అంటే మీకు అర్థమైందా? ఊరికి ఆలోచించండి. అన్ని స్థాయిల్లో అది కూడా అది స్ఫురణే. అహం స్ఫురణ అంటే చూడు, దే కృష్ణమూర్తి గారు చెప్పేది, నేను అన్నది ఇది కాకేమిటి అని. ఈ దొంగ నేను ఎవరో కాదు, ఈ స్ఫురణలో భాగమే జీవాత్మ భావన, దేహాత్మ భావన, స్ఫురణలో భాగమే. అది తెలియాలి. ఇవన్నీ భగవాన్ చెప్పేవి. స్పందన అంటే చూడండి, స్పందన, శృతిపై తలుకు, మనసు మీద మెరుపు. ఇప్పుడు మూడు చూడండి, మెలకు రావటం, మెలకు వచ్చాక అనుభవం చెందటం, అనుభూతిగా మారటం. ఇది స్పందన ఎప్పుడు జరుగుతుంది? మీరు స్పందించటం, మెలకు వస్తేనే, అంటే అనుభవ ప్రక్రియ. అనుభూతి ప్రక్రియ తర్వాత ఉండే ఆనందము, ఇదంతా కలిపి స్ఫురణే. ఇదంతా మైండే అండి, ఆలోచనని భగవాన్ అంత అద్భుతంగా ఒక మాటలో చెబుతున్నారు. స్ఫురణ అనే మాటకు అర్థం ఏంటంటే స్థూలము ఉంది, సైన్స్ కూడా ఆకాశము, శబ్దం అని చెబుతున్నాయి. యోగము శక్తి, ప్రాణశక్తి, రెండు ఆకాశం, ఈ రెండని యోగం చెబుతుంది. సైన్స్ ఏం చెబుతుందంటే కాంతి, శబ్దం అని అది చెబుతుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే, మామూలుగా మనం అర్థం చేసుకుంటే దృశ్యమానమైన స్థూల వస్తువు, దాన్ని గ్రహించే మనసు, ఇది కూడా స్ఫురణే. ఇంకేవి కాక ఇంకేమన్నా అనుభవం అనేది ఉంది? ఈ రెండు కాక అనుభవం చెప్పండి. దేహము మనసు కాకుండా అనుభవం అనేది, ఆనందం అనేది ఏంటి? ఈ రెండు కాక ఈ కలిపే, ఇది కూడా స్ఫురణే. అంటే స్థూల సూక్ష్మాలు కూడా స్ఫురణే. అంటే నువ్వు చూస్తున్నది ఆలోచన అనే మాట మీరు మనసుకే చెబుతున్నారు. ఆలోచన అంటే వస్తువు కూడా ఆలోచనే, స్ఫురణే. అద్భుతం. సైన్స్ అండి ఇది, అసలు ఇది ఒక విజ్ఞాన శాస్త్రం. ఇది ఇమిడి ఉండవచ్చు అంటాడు జ్ఞానం. ఎప్పుడు కూడా ప్రతిపాదన చేయరు. అది మీరు చూడండి, మీ నిఘంటువులో చూసుకోండి. ఈ నిఘంటువులో ఇది ఉంది, బయట నిఘంటువులో ఎవరో పెద్దలు రాసింది, పండితులు. నీ నిఘంటువులు చూసుకో, అవునో కాదో. అన్ని ఒక చోటే, ద్రష్ట, దృక్కు, దృశ్యం చెప్పాను నేను. ఎరుకనే తెర మీద అనుభవము, అనుభూతి, ఇవన్నీ ఉన్నాయి చూడండి, సంతోషం. దానితో కలిపి చూడండి, మీకు జ్ఞానం ఉంది అని ఈ మధ్య మాటల్లో చెప్పాను నేను. మళ్ళీ నేను చెప్పలేను కూడా, అయిపోయింది అది. గత స్వగతం కదా, అది స్వగతం కాదు. సత్యం ఎప్పుడు కూడా నిత్యనూతనమైన, గతం కాదు సత్యం. అందుకని భగవాన్ ఏం చెప్పారు ఇక్కడ అంటే, నువ్వు చూస్తున్న వస్తువు స్మరణలో భాగం. అప్పుడేగా నీకు స్మరణ అయ్యేది. వెలిగేది, వెలిగించేది, రెండు అదే. ఏ ఎరుకైతుందో ఎరికించేది అదే, ఎరుగబడేది కూడా అదే, ఆనందం కూడా దాందే. మొత్తం గ్రహింపుదే రవి గారు. మధ్యలో ఈ దేహం అనే ఒక భ్రాంతి ఇదే చేస్తుంది అని పూర్వపరాల్లో చెప్పా కదా. ఇవన్నీ మనమే దేనికైతే ఇవన్నీ ఉన్నాయో దానికి కాకుండా దేహానికి ఆపాదించి, మనసుకు ఆపాదించి బాధపడుతున్నాం. ఇక ఇది పోగొట్టేది శ్రీశైలం. అందుకని సద్గురుదేవులు రెండు మాటలు చెప్పారు. శ్రీశైలం కూడా భగవంతుని ఎవరన్నా నిజంగా స్థూలంగా దేహంగా చూడాలి,
సదేహంగా చూడాలి అంటే శ్రీశైలం వెళ్ళండి. ఈ భూమి మీద ఇంకో స్థలం లేదట. భగవంతుడు సశరీరంగా కనపడాలంటే శ్రీశైలమే చూడొచ్చట. 70 అడుగులతో ఆ శివమహాదేవుడు మల్లన్న తిరుగుతుంటారు, చూడొచ్చు అన్నారు. అట్లా అనుభూతి పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకటి. రెండోది ఏం చెప్పారంటే ఈ విశ్వ ప్రణాళిక అంతా అది కేంద్రంగా జరుగుతుంటుంది. సంవత్సరంలో ఒక 3 రోజులైనా వెళ్ళి నిద్ర చేసిరండి. జ్ఞానం కోసమే ఇవి. ఇప్పుడు ఇంత తత్వం ఎక్కడి నుంచి వస్తుంది? నాకు వరం ఇచ్చింది అక్కడే, నాకనిగా ఆ క్షేత్రమే అటువంటి, ఆ క్షేత్రమే అటువంటి. అందుకని ఉండమంటారు, వెళ్ళి 3 రోజులన్నా ఉండండి, కనీసం 1 రోజు అన్న. తర్వాత ఎవరికైనా గురువు గారు ఎవరన్నా వెళ్ళి ఏమన్నా మా భౌతికమైన ఈ కష్టాలు చెబితే కూడా కళ్యాణం చేస్తామనండి, శ్రీశైలం వెళ్ళి ఏ కష్టం ఉన్నా చెప్పుకోండి, అయిపోతుంది. అయినాయి కూడా చాలా మందికి. అయితే ఇక అది వాళ్ళ వ్యక్తిగతమైన అది. ఇక్కడే నేను సెంటిమెంట్సో లేకపోతే మళ్ళీ ఏదో ప్రతిపాదించటం, జ్ఞాని ప్రతిపాదించడు. ఇవి పుస్తకంలో అని ఇట్లా రాశారని చెప్పాడు నిఘంటువులో. నీ కారణం లోపలికి వెళ్ళి చూడు తెలిసిపోతుంది. నీ స్ఫురణ ఇవన్నీ ఉన్నాయి. స్ఫురణ అంటే అర్థం ఏమిటంటే అనుభవము, అనుభూతి, ఆనందం 3 కలిపి స్ఫురణే. దేహము, మనసు, ఉనికి కలిపి స్ఫురణే. అంతా అందులో భాగమే. వెలిగేది వెలిగించబడేదని మొట్ట ఆరంభంలోనే గురువుదేవులు భగవాన్ రమణ మహర్షులు వారు అనుగ్రహం చేశారు. ఇదే ఒక మాటలో సైన్స్లో చెప్పాలంటే E=mc². E= ఎనర్జీ మ్యాటర్ అయిందా, మ్యాటర్ ఎనర్జీ అయిందా? ఎనర్జీ లేని మ్యాటర్ ఉందా, మ్యాటర్ ఎనర్జీ లేకుండా ఉంటుందా? అది కాబట్టి స్ఫురణ అంటే మొత్తంగా మరి ఒక వస్తువు ఉందంటే దానికి ఒక ప్రయోజనం కూడా ఉంది. దాన్ని మీరు అనుభవిస్తే ఆనందం ఉంటున్నారు, అనుభవించకపోతే ప్రయోజనం కింద ఉంది. ప్రయోజనము అంటే అనుభవంలోకి రాంది, అనుభూతిలోకి రాంది, వస్తువు కింద ఉంటుంది. అనుభవంలోకి వచ్చాక ఈ వస్తువు అనరు, ఆనందం కింద ఉంటుంది. స్థూలం ఎప్పుడు కూడా అనుభవం అంటే ఇది నీకు భిన్నంగా ఉంటుంది. ఆనందం అంటే ఆ వస్తువు నీళ్ళు ఒకటైనప్పుడు అది ఆనందం అవుతుంది. అది సూక్ష్మాంశమై నీకు ఆనందాన్ని ఇస్తుంది. అక్కడ ఎదురుగా ఇప్పటిదాకా స్థూలంగా ఉన్నది నిన్ను చేరి ఆనందం అవుతుంది. అదేదో చెప్పారే, నిన్ను చేరి ఏ శ్వాసలో పాడితే గాలి గాంధర్వం మౌనం అని కృష్ణుడికి ఆవిడ బాగా పాడారు చిత్ర గారు. అంటే అట్లనే గొప్ప పాట అంటే ఇదే. ఆ పాటను మీరు విని ఇది వింటే కూడా ఆ పాట ఆ కవి ఎవరో కానీ భగవానే అట్లా. భగవాన్ అంటూ లేరండి, అసలు అందరిగా ఉన్నారు ఆయన. ఓ కవిగా, ఓ శిల్పిగా, ఓ చిత్రకారుడుగా. భగవాన్ని ఎవరిని ఇరికిస్తాం? అరుణాచలానికో ఏదో రమణాశ్రమానికో పరిమితం చేయలేం కదా. గురువు గారిని కూడా నేను బలిసిపాడిగా విగ్రహానికి పరిమితం చేస్తే ఎట్లా? అంత వారే అంత మీరు కూడా అంతానే ఉన్నారు. ఇది తెలియాలి. స్ఫురణ అనే మాట ఇప్పుడు ఇవాళ భగవాన్ వివరించింది ఒక విశ్లేషణాత్మకమైన ఒక అది సైన్స్ అంటామా, విజ్ఞాన శాస్త్రం. అది స్ఫురణని కేవలం మనసుకో చెప్పలే. అసలు స్ఫురణ అన్నది ఎరుక లేకుండా మీకు మనసు ఎక్కడొస్తుంది? మనసు లేకుండా అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? ఎరుక లేకుండా మనసు ఎక్కడిది? మనసు లేకుండా అంటే ఎరుక లేని ఆలోచన ఎక్కడిది? ఆలోచన లేని అనుభవం ఎక్కడిది? అనుభవం లేని అనుభూతి ఎక్కడిది? అనుభూతి లేని అనుభవం ఎక్కడ? ఇదంతా కలిపితే స్ఫురణే. అయితే 2 చోట్ల 2 క్షేత్రాల్లో వెలిగేది. ముందేమవుతుంది? ఉనికి ఏమవుతుంది అంటే కొంతకాలం అజ్ఞానం అనే స్పర్శ గ్రహించినంతకాలం అనుభూతిగా అనుభవంగా కనపడుతుంది. దీన్ని మిథ్య అన్నారు. మిథ్య అంటే అనుభూతిగా అనుభవంగా నీ మనసులో ఉన్నంతకాలం అది మిథ్య. అది ఆనందంలో భాగమే అని తెలిసిన రోజున అది విద్య. అప్పటిదాకా అది మిథ్య, అర్థమయ్యాక అది విద్య. అందుకది నటరాజు నృత్యం కాదు, నటరాజు సత్యం, అది నృత్యం కాదు సత్యం. అది అలా ఈ బోధ గురువు భగవాన్ అంత అద్భుతంగా మనకి మొదలయ్యారు గారి ద్వారా మనకి చేశారు. ఎంత బాగుంది. మొత్తం భగవాన్ బోధ అంతా కూడా ఉంది. మనం సింహావలోకనం చేసుకోవాలి. చదువుతున్నామంటే ఇది ఎంతసేపు అయిపోతుంది? మహా అయితే మీకు 1/2 minute అయిపోతుంది. 1/2 minute పూర్తి చేయొచ్చు. అది కాదండి, మొత్తం ఒకసారి ఏం చెప్పారు భగవాను, ఉనికి గురించి ఏం చెప్పారు, మనసు అంటే ఏం చెప్పారు, దేహం అంటే ఈ ప్రపంచం అంటే చెప్పారు, అసలు ఇదంతా అనుభవంలోకి ఎలా వస్తుందని చెప్పారు, ఏది లేకుండా ఏది ఉందని చెప్పారు, ఏది ఉండాలన్నా ఏది ఉండాలని చెప్పారు, ఈ ఉండటం లేమి ఉనికి లేమి గురించి ఏం చెప్పారు. అర్థం కాక లేక్ అవుతుంది రవి గారు. అర్థమైతే లేమి ఉండదు, అర్థం కాకతోనే లేకి.
ఇది అందుకనే ఏంటంటే ఏం పోదండి మరి. అద్భుతమైనటువంటి ఒక అనుగ్రహాన్ని మనకి స్వామి అందించారు. ఇది భగవాన్ అంటే. గురువులందరూ అంతే. గురువుగారు అది శ్రీశైలం నీ చుట్టూ ఒక సముద్రం అంత కర్మ, నాకేం కనపడుతుంది సముద్రం అంత కర్మ అంటే ఎట్లా స్వామి అని అడిగా. ఆ పనిలోనే ఉన్నా అన్నారు. ఏం వారేం మర్చిపోలేదు. రెండేళ్ళు 2 years. అందుకని ఏంటంటే ప్రతి దేశానికి కూడా కాలానికి కర్మ ఉంది. కర్మ కాలం అంటే సంకేతాలు. గ్రహాలన్నీ కూడా సంకేతాలు. ఉన్నాయా లేవా అవి సంకేతాలు. సంకేతం దాగటాక అది సాకేతం అవుతుంది. సాకేతమా రామచంద్ర ప్రభు, సాకేత రామ సార్వభౌముడు. సంకేతం నీవు అర్థం చేసుకుంటే సాకేతం అవుతుంది. ఓ సాకేత సార్వభౌమ రాముడే స్వామి. ఆంజనేయుడు అంటే ఎవరు? శ్రీశైలం అంటే అర్థమైందా? ఇది ఈ నిన్న ప్రయాణంలో మొన్న రాత్రి వెళ్ళే, నిన్న పొద్దున మొన్న రాత్రి దర్శనం అయింది. నన్ను దృష్టిలో పెట్టుకున్నారు ఏమో, మొత్తానికి అది అయిపోయింది. పొద్దున్నే ఏదో అంత తీసుకొని సాయంత్రం వచ్చి. అందుకని బాగా అర్థం చేసుకోండి. మొత్తం సృష్టి స్థితి లయాలని, సత్వరజస్తమో గుణాలని ఇక్కడ స్ఫురణ అనే మాట మొత్తం మనోప్రక్రియ, మనస్సు ప్రక్రియ, ఆలోచన. ఇదే శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు ఎప్పుడన్నా ఆలోచన ప్రక్రియను చూశారా? ఇంకొక మాట, ఆలోచించేవాడు ఆలోచించేది వేరా కాదే. నువ్వు దేన్నైతే వెతుకుతున్నావో అదే నువ్వని తెలుస్తుంది. వెతకబడేది వేరు కాదు. ఏది వెతుకుతుందో అదే వెతకబడేది ఇప్పుడు మన దృష్టిలో దేహం వల్ల వేరుగా. వెతికేది నిజంగా అదే. ఈజ్ఈక్వల్ టు MC² ఎనర్జీ ఏమైంది? మ్యాటర్ అయింది. ఇప్పుడు మ్యాటర్ ఏమైంది? ఎనర్జీని వెతుకుతుంది. అప్పటికి వెతుకుతుంది ఎనర్జీనే. ఎనర్జీ వెతుకుతుందన్న విషయం మర్చిపోయి మ్యాటర్గా ఉంది. అదే మ్యాటర్ అయిపోయింది. మ్యాటర్ ఎనర్జీ అవ్వాలి. ఎనర్జీ మూలమైన అణువు అవ్వాలి. అణుస్థితికి వెళ్ళాలి. అణువు ఏమైందంటే అది చాలా చిన్నది. అది పరమాత్మ అణువు కంటే చిన్నది. అణురణియాన్ మహితో మహిమాన్. అది ఎనర్జీ శక్తిగా అంటే చైతన్యమై ఉనికి చైతన్యం కాస్త ఏమైంది? ప్రపంచంగా. ఈ 3 వేరు కాదు. ఇదంతా స్ఫురణ అనే మాటకు అర్థం ఏంటంటే గ్రహించేది, గ్రహించబడేది. గ్రహించేది అంటంలో 2 ఉన్నాయి. ఆత్మకి వస్తుంది, ఈ వస్తువు కూడా చేరుతుంది గ్రహించేది అన్న విషయం. అయితే అక్కడ మనసు కూడా అంటే ఇదంతా కలిపి స్ఫురణాన్ని మొదలయ్యారు గారికి శ్రీ భగవాన్ అనుగ్రహం చేశారు. ఇంత అద్భుతమైన బోధరవి గారు. మళ్ళీ ప్రామాణికంగా మళ్ళాంటి వాడికి చూడు ఈ అర్థాలన్నీ ఉన్నాయి అంటూ ఈ 3 వేరు కాదు. ఏది ద్రష్టాదృక్కు దోషం వేరు కాదన్న బోధ ఉంది. తర్వాత నువ్వు ఎట్లా అర్థం చేసుకున్నా దాన్ని చేరొచ్చు. నువ్వు ప్రపంచం వైపు జ్ఞానాన్ని సంపించవచ్చు. లేదు నాకు ప్రపంచం వద్దు, నా ప్రపంచం నా మనోప్రపంచం మనసు ద్వారా పొందు. నువ్వు ఈ 3 ద్రష్టాదృక్కు దృశ్యంలో ఏ ఒక్క దాని మీద నువ్వు మనసు పెట్టినా, నువ్వు గ్రహించినా నీకు వచ్చేది సత్యమే. అర్థం వల్ల అది ఈరోజు ఒక అద్భుతమైన చక్కటి బోధనే సద్గురువులు మనకు అనుగ్రహం చేశారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. భారత్ మాతాకు జై.